వార్ సినిమా ఎలా ఉంది? వార్ టూ సినిమా ఎలా ఉంది అంటే కనుక హైలైట్ ఉంది. కూలీ సినిమా ఎలా ఉంది అంటే కనుక మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇది నేను ఎలా చెప్తున్నాను ఇప్పుడే అంటే కనుక సినిమా రిలీజ్ ఇంకా కాలేదు. 2 సినిమాలు కూడా బుకింగ్స్ పట్టించి భయ్యా, రేపు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఏ సినిమాకు ఎంత కెపాసిటీ ఉండదు అనేది. ఈరోజు 13th, 14th తెలుస్తుంది. అరే భయ్యా, ఎవరైనా డబ్బుల కోసమే పనిచేస్తారు. ఎన్టీఆర్, రజనీకాంత్ ఎవరండి వాళ్ళు? వాళ్ళు ఎవరండి? మనకు అవసరం ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంట్లో పిల్లలు బాగాలేదు, హాస్పిటల్కి ఒక 500 ఇవ్వమంటే 500 ఇవ్వమంటే ఇస్తారా? మనం 1000 పెట్టి టికెట్లు తెంచుతాం. 500 టికెట్, 500, 1000, 1500, 2000 పెట్టి కోట్ల టికెట్లు తెంచుతాం మనం. మనకు ఓన్లీ ఒక టికెట్ డబ్బులు ఒక 500 రిటర్న్ కొట్టమంటే కనుక ఒక్కడన్నా కొట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ టికెట్ రేట్స్ తగ్గిన తర్వాత వెళ్ళండి. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అవసరమా? మనకి అవసరమే లేదు. ఆ సినిమాలు చూడడం వల్ల మనకేలా మోస్తుంది? ఇంట్లో పని చేసుకోండి. 2.5 గంట సినిమా, 3 గంటలు అనుకుందాం. రాను పోను పెట్రోల్ అది ఇది అని టైం ఒక 5 గంటల టైం తీసుకుంటుంది. టికెట్ ఒక 1000 రూపాయలు, పాప్కార్ను, కూల్ డ్రింక్స్ అవి ఇవి ఒక 300. 1000 రూపాయలు టికెట్ పెడితే 300, 400, 500 ఈజీగా ఖర్చు అవుతుంది. ఓన్లీ 1 పర్సన్కి 1500 ఓన్లీ సినిమా చూడడానికి ప్రైజెస్. మీ 5 గంటల టైం మినిమం ఇప్పుడు ప్రతి ఒక్కడు గంటకి 100 నుంచి 150 పని చేస్తున్నాడు. మినిమం 100 అనుకుందాం, అది ఒక 500, 2000 రూపాయలు లెక్క పెట్టి ఒక సినిమా పోవడం అవసరమా? నీకు పని పాట ఏం లేదు, ఖాళీగా బోరు కొడుతుంది అనుకుంటే అది 50 రూపాయల నుండి 100 రూపాయలు ఉన్నప్పుడు వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకేమొస్తుంది అనుకుంటే కనుక ఏం రాదు, అస్సలకి ఏమీ రాదు. నా ఛానల్ కాదు, నువ్వు ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నీకు ఏమీ రాదు. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకునే వల్ల నేనైనా సరే ఇంకొకడైనా సరే బెనిఫిట్ ఇది. నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకో, వద్దనుకుంటే మానేసి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.